మరి ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, హైదరాబాద్ నగరంలో కూడా చలితో ప్రజలందరూ కూడా చాలా వణికిపోతున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే మార్నింగు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా వరకు చలికి మాత్రం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎలా ఉంది అసలు హైదరాబాద్ నగరంలో వాతావరణం అంతా కూడా అని తెలుసుకోవడానికి ప్రస్తుతం అయితే మనం వాతావరణ శాఖ నిపుణులు ధర్మరాజు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే జిల్లాలలో ఎలా ఉంది, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎలా ఉంది అనేది. సార్ చెప్పండి, అసలు ఎలా ఉంది సార్ ఈ చలి ఉష్ణోగ్రత ఎలా అంటే రోజు రోజుకు పెరుగుతుందనే ప్రజలు కొంచెము ఇబ్బందికరంగానే ఫీల్ అవుతున్నారు. ఎలా ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో శీతలగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. గత 11వ తారీఖు నుంచి కూడా చూసుకున్నట్లయితే ప్రతి 2 రోజులకి కూడా ఒక హెచ్చు తగ్గుదల అనేది చలిలో కనిపిస్తూనే ఉంది. ఒక 11వ తారీఖున గనక చూసుకున్నట్లయితే చాలా చోట్ల మనకి సింగిల్ డిజిట్ వాల్యూస్ కూడా నమోదైన గణాంకాలు కూడా చూసాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్‌లో మనకి చూసుకున్నట్లయితే మన 11వ తారీఖు కల్లా కూడా ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీలు స్వల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలనేవి నమోదయ్యాయి. తదుపరి మెదక్‌లో మనకి 7.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలనేవి నమోదయ్యాయి. సో, ఒక విధంగా 11వ తారీఖున నమోదైన గణాంకాలు గనక చూసుకున్నట్లయితే ఒక విధంగా రికార్డ్ స్థాయి తర్వాత స్వల్పంగా నమోదైనయి అనే చెప్పాలి. తర్వాత తదుపరి గనక చూసుకున్నట్లయితే మనకి ఏడవ తారీఖు, 8వ తారీఖున 17వ తారీఖు, 18 నిన్న నమోదైన గణాంకాలు గనక చూసుకున్నట్లయితే నిన్నటితో పోలిస్తే అంటే 17వ తారీఖుతో 16వ తారీఖు నుంచి పోలిస్తే 17లో కూడా మనకి స్వల్పంగా హెచ్చుతగ్గులనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సిటీలో గనక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు నమోదైన గణాంకాలు గనక పరిశీలించినట్లయితే ఒక విధంగా ఈరోజు తగ్గిందనే చెప్పాలి. ఒక విధంగా 14 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతుంటే ఈరోజు నమోదైన గణాంకాలు గనక చూసుకున్నట్లయితే సుమారు 12 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయని చెప్పాలి. ఒక విధంగా ఆకాశం మేఘాకృతమైన లేనప్పటికీ కూడా మనకున్నటువంటి రేడియేటివ్ కూలింగ్ అనేసి అంటుంటాము. రాత్రిపూట ఇటు భూ ఉపరితలం మీద నుంచి వెలువడేటువంటి లాంగ్ వేవ్ రేడియేషన్ అనేసి చెప్పొచ్చు. ఒక విధంగా ఈ లాంగ్ వేవ్ రేడియేషన్ ఎప్పుడైతే మనకి ఈ బ్లాక్ అవుతూ ఉంటుందో, ఒక విధంగా పొగమంచు దట్టంగా కాల్పడడం వల్ల అట్లాంటి పరిణామంలో మనకి శీతలగాలుల ప్రభావం కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో రాష్ట్రంలో ఇటు తూర్పు గాలులే ఎక్కువగా వీస్తున్నాయి. తూర్పు గాలులతో పాటు ఉత్తర ఈశాన్య గాలులు కూడా వీస్తున్నప్పటికీ కూడా ఎక్కువగా తూర్పు గాలుల యొక్క తీవ్రత అనేది అధికంగా కనిపిస్తూ ఉంది. ఓకే సార్. కాకపోతే ఇప్పుడు ఈ డిసెంబర్ నెల కాబట్టి డిసెంబర్ నుంచి జనవరి అయిపోయేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే చలి తీవ్రత అనేది అధికంగా పెరుగుతూ ఉంది. మరి జిల్లాలలో ఎలా ఉండబోతుంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 5 రోజుల ప్రకారం అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఆరెంజ్ రంగు కలర్ ఇండికేషన్ ఏంటంటే ఎక్కడైతే మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు 5-10 డిగ్రీల వరకు నమోదవుతాయో వాటిని ఆరెంజ్ కలర్స్తో సూచించడం అనేది జరిగింది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్ ఈ యొక్క జిల్లాలకి మనం ఆరెంజ్ కలర్తో ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుదల అనేది కనిపిస్తుంది అనేసి సూచించడం జరిగింది. అలాగే ఇటు చూసుకున్నట్లయితే పశ్చిమ భాగాల్లో కూడా మనకి ఇటు మెదక్ ఇంకా సంగారెడ్డి ఈ యొక్క జిల్లాల్లో కూడా మనకి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుదల అనేది కనిపిస్తుంది. సో, ఇలాగ రానున్న 5 రోజులు కూడా అంచనా వేయడం ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా ఈ యొక్క శీతలగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత తదుపరి మనకి చూసుకున్నట్లయితే సంగారెడ్డి ఈ జిల్లాలో కూడా మనకి ఎక్కువగా, మెదక్‌లో కూడా మనకి ఎక్కువగా ఈ యొక్క శీతలగాలుల ప్రభావం అనేది కనిపిస్తుంది. ఓకే సార్. మొన్న నైట్ చూసుకున్నట్లయితే కూడా మరి ముషిరాబాద్ ప్రాంతంలో వర్షం కూడా సంభవించింది. అంటే ఇప్పుడు ఈ ఉష్ణోగ్రత అధికంగా చలి పెరగడం వల్ల వర్షాలేమైనా సంభవించే అవకాశం ఉందా ఈ 2-3 రోజులు? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు పొగమంచుతో పాటు ఈ యొక్క ఒక విధంగా చెప్పాలి అంటే మంచు ప్రభావం వల్ల మనకి ఈ యొక్క వాటర్ డ్రాప్స్ అనేవి వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. దట్టమైన పొగతో పాటు గాలిలో ఉన్నటువంటి తేమ కూడా ఒక్కొక్కసారి ఈ యొక్క చినుకులు లాంటి వర్షానికి దారి
దాచిచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ, పశ్చిమ భాగాల్లోనూ ఈ యొక్క చలి తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. డిసెంబర్ 15 నుంచి మనకి అంచనా ప్రకారం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం డిసెంబర్ 15 దాటి ఉన్నాం కాబట్టి, ఈ 18 నుంచి ఒక విధంగా చూసుకున్నట్లయితే ఒక 2 రోజులు శీతలగాలుల ప్రభావం కనిపించి, 2 రోజులు కనిపించని సందర్భాలు కూడా మనం ఎదుర్కొంటున్నాము. 11వ తారీఖున మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా దిగువ స్థాయిలో మనకి తక్కువగా నమోదైనప్పటికీ కూడా తదుపరి మనకి 2 రోజులు కూడా కొంచెం సాధారణ స్థాయిలోనే ఈ యొక్క చలి తీవ్రత కూడా కొనసాగింది. తదుపరి మనకి చూసుకున్నట్లయితే మళ్ళీ 2 రోజులు మళ్ళీ చలి తీవ్రత పెరగడం అనేది కూడా చూడొచ్చు. హైదరాబాద్‌లో ఎలా ఉండబోతుంది సార్ హైదరాబాద్? ఒక విధంగా చూసుకున్నట్లయితే నగరంలో గనుక చూసుకున్నట్లయితే నగర శివారు ప్రాంతాల్లో, పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే సింగిల్ డిజిట్ వాల్యూస్ అనేవి నమోదవుతున్న గణాంకాలు కూడా చూడొచ్చు. సో, పటాన్ చెరువులో ఇంకా మనకి ఈ యొక్క సింగిల్ డిజిట్ అనేది సుమారు నమోదవుతుంది కాబట్టి, ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా జోన్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క చలి తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. నగరంలో కూడా చూసుకున్నట్లయితే నిన్నటితో పోలిస్తే 1 డిగ్రీ తగ్గిందనే చెప్పాలి. సో, శీతలగాలుల ప్రభావం అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా సాధారణంగా కనిపించి, తదుపరి మనకి ఎండ తీవ్రత క్రమేపీ ఎప్పుడైతే సూర్యరశ్మి భూమిని తాకుతుందో మనకి పొగమంచు అనేది ప్రభావం అనేది క్రమేపీ తగ్గుతుందనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాం కదా, ఎందుకంటే ఈ డిసెంబర్ 15 నుంచి కూడా జనవరి నెలంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి ప్రజలు. ఎందుకంటే ఎక్కువగా కూడా చలి తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి, ఇప్పటికే తీవ్రత కొంచెం పెరుగుతూనే ఉంది కాబట్టి, ఉదయం లేచి హైదరాబాద్ నగరంలో ప్రజలంతా కూడా మరి ఉద్యోగరీత్యా పరుగులు పెడుతూ ఉంటారు కాబట్టి, ఇప్పటికే చాలామంది జలుబు, దగ్గు, జ్వరాలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకు కొంచెం అప్రమత్తంగా ఉండి జర్కిన్లు అలాంటివి యూజ్ చేస్తూ వాళ్ళ ఉద్యోగరీత్యా ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పారు. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.